హాయ్ అండి, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. భయపడకండి, జుట్టు ఏంటి ఈ అమ్మాయి ఇలా ఎర్రబోసుకొని వచ్చిందని మాత్రం భయపడకండి. ఏం లేదండి, చాలామంది కామెంట్ చేసిన విషయం ఏంటంటే మీ హెయిర్ బాగుంది, అసలు మీ జుట్టు రియలేనా అని అడుగుతున్నారు. నా జుట్టు రియలేనండి, నిజంగా చెప్తున్నాను. అందుకని జుట్టు ఎర్రబోసుకొని వచ్చానమాట. ఈ జుట్టు అయితే రియలేనండి, చూడండి కావాలంటే. ఇప్పటికైనా నమ్ముతారు కదా. సో మీరు చేసిన కామెంట్స్కి నేను ఇచ్చే రిప్లై అనమాట. ఈ జుట్టు మాత్రం రియలే. అంటే ఈ జుట్టు నేను పెంచడానికి నేను ఏమైతే ఏం వాడలేదు. ఇది జీన్స్ అండి. అయ్యో, కాలుకేసుకునే జీన్స్ కాదు. అంటే అమ్మమ్మది చాలా పెద్ద జుట్టు, అలాగే అమ్మది పిన్నిది చాలా పెద్ద జుట్టు, అలాగే మాకు వచ్చేసరికి అక్కకి నాకు కూడా ఈ పెద్ద జుట్టు అయితే వచ్చింది. అంతేగాని మేమేమి ఏ ప్రోడక్ట్స్ వాడలేదు, ఏమీ చేయలేదు, మీరైతే భయపడకండి. కానీ ఇప్పుడున్న పొల్యూషన్స్కి ఏంటంటే జుట్టు ఒత్తుగా ఉండట్లేదు, బాగా పలచపడిపోతుంది అనమాట. జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోతుంది. కొంతమంది అడిగారనమాట, యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి అయితే కామెంట్ చేస్తున్నారు. నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి ముందు కొన్ని సజెషన్స్ చెప్తాను. ఫస్ట్ అవి మీరు ఫాలో అయితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో మాకు ఇంత అమౌంట్ వస్తుంది, మాకు మానిటైజేషన్ అయింది, మాకు ఇంత అమౌంట్ వస్తుందని చాలామంది అయితే చెప్తున్నారు. అవి చూసి మేము యూట్యూబ్లో కూడా మేము వీడియోస్ తీసేస్తాం, మేము కూడా యూట్యూబ్లో మనీ ఎర్న్ చేసుకుంటామని అయితే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఫస్ట్ మన కంటెంట్ ఎంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ వీడియో తీయాలి, ఎలాంటి కంటెంట్ ఎలాంటిది అని మీరు ఫస్ట్ అదొక ఆలోచనలో ఉండాలి. వీడియో ఎడిటింగ్ తెలుసుకోవాలి, అసలు వీడియో ఎలా పోస్ట్ చేయాలి ఏంటి మొత్తం A to Z వచ్చాక మీరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే బెటర్ అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది వచ్చి ఏదో ఒక వీడియో పెట్టేసి మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు కదా అనుకుంటున్నారు. కానీ అలా కాదు. నిజంగా చెప్తున్నాను, చాలా కష్టపడాలి. ఏదైనా ఒక రూపాయి వస్తుందంటే కష్టపడింది అయితే ఆ రూపాయి రాదండి. వాళ్ళు చాలామంది మేము ఎంత ఎర్న్ చేసాం, ఎంత అమౌంట్ వస్తుంది అంటున్నారు. వాళ్ళ కష్టం ఎంత ఉంటుందో ఓసారి ఊహించుకోండి. వాళ్ళు ఎవరు చెప్పుకోరు కదా, మేము ఇంత కష్టపడిపోతున్నాం. కొంతమంది మాత్రమే చెప్పుకుంటారు. వీడియో తీయటం ఒక ఎత్తు అయితే దాన్ని వీడియో ఎడిటింగ్ చేయడం కూడా ఒక ఎత్తు. అది ఏ టైంలో పెట్టాలి, మనం ప్రాపర్గా ఎలా తీయాలి అనేది కంటెంట్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుండాలండి. ఇది మాత్రం ముఖ్యంగా చెప్తున్నాను. చాలామందికి ఇదే విషయం తెలుసు, కొంతమంది తెలుసు, కొంతమందికి తెలియదు అనుకోండి. సో మీరు అయితే ఫస్ట్ ఇవన్నీ ఓకే అయిన తర్వాత అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయండి. యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి దాని గురించి కూడా నేను పూర్తి డీటెయిల్స్తో అయితే ఒక వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను, ఓకేనా. అండ్ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలండి. అదేంటంటే ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ చూడండి. ఈ రెండు ఫేక్, చూస్తున్నారు కదా, ఈ రెండు కూడా ఫేకేనండి. ఇదేమో అంటే మా వారు ఈ హెయిర్ గురించి వీటి గురించి చాలా ప్రొడక్ట్స్ అయితే వాడతారు ఆయన. ఎందుకంటే ఇప్పుడు మాకు ఈ ఏరియాలో కొండపల్లి వాతావరణంలో ఏంటంటే బాగా పొల్యూషన్ ఎక్కువ అనమాట. చాలామంది హెయిర్ బాగా ఊడిపోతుంది, వాళ్ళకి జుట్టు అయితే చాలా రాలిపోతుంది. సో మా వారు అయితే ఏం చేశారంటే ఫస్ట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చూసి ఈ ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ని అయితే చూడండి, ఇది క్లియర్ కట్గా ఈ గ్రీన్ కలర్ మూత, ఇది ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకున్న తర్వాత చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఏమని చెప్తున్నారంటే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో వచ్చేవన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవద్దు, అది ఫేక్ ఆయిల్ అన్నారు. సో ఇది ఆయిలేనండి, ఇది ఆయిలే కానీ ఫేక్ ఆయిల్, అర్థమవుతుంది కదా. ఇది అనమాట. సో ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది మా వారు ఇన్స్టాగ్రామ్లో చాలామంది మేము కర్ణాటక వెళ్ళాము, ఇక్కడ మేము ఇలా చూసాము, దిస్ ఈజ్ రియల్, ఇది నిజంగానే హెర్బల్ హెయిర్ ఆయిల్ మీరు వాడచ్చు అని చెప్పేసి చూపిస్తున్నారు. చాలా బాగుంది. సోను సూద్ గారి వీడియో చూసి మా వారైతే ఇది బుక్ చేశారు. చూస్తున్నారు కదా, వైట్ కలర్ మూత. మనకి ఏం చూపించారంటే ఎల్లో కలర్ మూతే చూపించారు, ఇది ఒరిజినల్ అని చెప్పారు. సో మా వారు ఏంటంటే బుక్ చేసేసారు. బుక్ చేశాక ఇది వచ్చిందనమాట. ఇది 100 గ్రామ్స్ అనమాట, 100 ml. ఇది 100 ml, ఇది 100 ml, ఇది 500, ఇది 500. ఒక 2 బాటిల్స్ వచ్చాయి, 100 ml 2 బాటిల్స్ వచ్చాయి, 500 అండి. మనకి ఓపెన్ చెయ్యింది అది ఫేకా రియల్ అనేది మనకు తెలియదు. ఓపెన్ చేస్తాం, ప్యాకెట్ అనేది ఓపెన్ చేస్తాం, కానీ రిటర్న్ ఆప్షన్ కూడా లేదండి, దాని మీద అడ్రస్ కూడా ఏమీ లేదు. ఓపెన్ చేశాక ఈ హెయిర్ ఆయిల్ వచ్చింది. ఇది అసలు ఆయిల్ కాదండి, ఇది అసలు ఆయిలే కాదు. ఎందుకంటే ఇది ఓన్లీ వాటర్. మీకు చూపిస్తాను కూడా.
ఇది రావట్లేదు. ఇది ఓన్లీ వాటర్ అండి, ఉట్టి వాటర్లో ఏదో ఒక కలర్ ఏదో పౌడర్ కలిపేసేసి ఇచ్చారనమాట అంతే. ఇది ఉట్టి వాటరే, ఇదన్నా ఆయిల్, ఇది ఉట్టి వాటర్లో కొంచెం ఏదో లిక్విడ్ ఏదో కలిపేసి ఇచ్చేసారు అంతే. సో నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఇప్పుడు చాలామంది లింక్స్ పెడుతున్నారు. ఆ లింక్స్లోకి వెళ్తే అసలు ఏది ఫేక్ ఏది రియల్ అనేది అసలు అర్థం కావట్లేదు. నిజంగా చెప్తున్నాను, చాలామంది ఇలా కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే సోనూ సూద్ గారి వీడియోలో నేను కామెంట్ బాక్స్లోకి వెళ్ళి కామెంట్ సెక్షన్లో చూస్తే దాంట్లో చాలామంది మాకు ఫేక్ ప్రోడక్ట్ వచ్చింది అని చాలామంది కామెంట్ చేశారు. అంటే ఏంటంటే వాళ్ళు ఫేక్ వాళ్ళు ఏం చేశారంటే ఈ వీడియోని యూస్ చేసుకున్నారు. అది ఏది రియల్ అనేది చాలామందికి కొనే వాళ్ళకి అర్థం కావట్లేదు. చూపించడం కూడా ఎల్లో మూత, ఒక సింబలు అన్నీ చూపిస్తారు. మనం కొన్నాక మన ఇంటికి వచ్చాక మనం ఓపెన్ చేశాక మళ్ళీ దాన్ని రిటర్న్ పంపించడానికి ఉండదు కదా, ఆప్షన్ ఉండదు. అలా చాలామంది మోసపోయిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్లీజ్ లింకు చాలామంది వచ్చి మనకి కర్ణాటక వెళ్ళాము, ఇదిగోండి ఇది రియల్ ఇది నిజము అని చెప్పి చూపించినప్పుడు లింక్ ప్రతి ఒక్కరికి ఒకే లింక్ ఉంటుంది. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క లింక్ ఉంటుంది. మళ్ళీ అది ఓపెన్ చేస్తే కాస్ట్ కూడా 100 ml 1500 ఉంది. 500 ml 1500, లేదంటే 999, అలా ఒక్కొక్క కాస్ట్ చూపిస్తుంది. నిజంగా ఏది నిజం అనేది అసలు అర్థం కావట్లేదు. చాలామంది నాకు తెలిసి సగం పైన మందికి మాత్రం ఫేక్ ఆయిలే వస్తుంది. నిజంగా చెప్తున్నాను. సో ప్లీజ్ దయచేసి మోసపోకండి. అది రియలా కాదా అని చూసి మీరు ఆయిల్ని అయితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. చాలామంది ఏంటంటే అది నిజం ఇది రియల్ అని ఏ లింక్ కూడా అసలు కరెక్ట్గానే లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క లింక్ ఇస్తున్నారు. ఫేక్ వాళ్ళు ఏ లింక్ ఇస్తున్నారో తెలియట్లా, ఒరిజినల్ ఏంటో తెలియట్లేదు. ప్లస్ ఏంటంటే ఫోన్ నెంబర్స్ కూడా ఇప్పుడు సోనూ సూద్ గారు ఇచ్చిన ఫోన్ నెంబర్స్ ఒకలా ఉంటాయి, మళ్ళీ వేరే వాళ్ళు ఇంకొక వీడియోలో ఇంకొక ఫోన్ నెంబర్స్ ఉంటాయి. మరి ఫేక్ వాళ్ళు ఈ వీడియోని యూజ్ చేసుకొని వేరే ఫోన్ నెంబర్స్ పెడుతున్నారు. అసలుకి ఏ ఫోన్ నెంబర్ నిజం అనేది మాత్రం అస్సలు తెలియట్లేదు. ఇది ఫేక్ వాళ్ళకి అడ్డా అయిపోయింది. ఇష్టం వచ్చినట్టుగా ఇలా చేస్తే ఎంత నష్టమో తెలుసా? నిజంగా ఎంత నష్టమో తెలుసా? ఫేక్ వాళ్ళకి మధ్యలో వెళ్ళిపోతుంది అమౌంట్. ఒరిజినల్గా వాళ్ళు పాపం చేసే వాళ్ళకి అమౌంట్ వెళ్ళట్లా, ఈ మధ్యలో ఉన్న వాళ్ళే ఈ రకంగా డబ్బుల్ని ఇచ్చేస్తున్నారు. సో ప్లీజ్ అండి, చాలామంది ఏంటంటే కాస్ట్ ఒక 500 ml అలా 1500 అంటే కొనలేరు. నాకు తెలిసి చాలామంది కొనలేరు, ఆలోచిస్తారు అమ్మో అంత అమౌంట్ పెట్టి కొనగలమా అని. ఒక 1 month కొంటాం, 2 months కొంటాం, 3 months కొంటాం, తర్వాత కొనలేం కదా. సో నేనేమనుకుంటున్నానంటే, కొంచెం మన ఇంట్లో ఉండే కరేపాకు, ఎర్రమందారం ఉంటుంది, ఎర్రమందారం ఆకు, ఎర్రమందారం, మెంతులు, పెరుగు, నిమ్మకాయ, ఉసిరికాయ, ఇవన్నీ కూడా మన ఎగ్గు కూడా జుట్టుకి అయితే చాలా మంచిది, యూస్ చేసుకోవచ్చు. గోరింటాకు, ఇవన్నీ చాలా ఉన్నాయి మన దగ్గర కూడా ఉన్నాయి. ముందు వాటిని వాడండి, వాటిని యూస్ చేయండి. వాటిని ప్రాపర్గా వాడితేనే కదా మన హెయిర్కి ఎలా ఉంది అని రిజల్ట్ కనిపిస్తుంది. ఒక్కసారి వాడితే ఏది రిజల్ట్ కనబడదు, మనం కంటిన్యూగా వాడితే రిజల్ట్ కనిపిస్తుంది. అంటే ఒక 1 week వచ్చేసరికి ఒక ట్వైస్ అంటే వారంలో ఒక 2 సార్లు అయినా వీటిని యూస్ చేయండి. వీటిని యూస్ చేస్తే పక్కాగా రిజల్ట్ ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, పక్కాగా రిజల్ట్ ఉంటుంది. మా వారికి అదే చెప్తాను, ఇవన్నీ ఇలా ఆయిల్స్ పెట్టుకొని మనీ వేస్ట్ చేసుకోవడం తప్ప ఏమీ ఉండదు. అది ఏది ఒరిజినల్ అని మనకు తెలియదు కదా. మరి వాడు నిజంగానే ఒరిజినల్ చూపిస్తాడు, ఫేక్ వాళ్ళు ఇది ఒరిజినల్ అంటాడు. మనం బుక్ చేసుకొని మన ఇంటికి వచ్చేదాకా కూడా తెలియదు, అది ఓపెన్ చేసి చూస్తే ఫేక్. సో నాకు తెలిసి చాలామంది ఇలాంటి ఫేక్ ఆయిల్స్ పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. నిజమా కాదా? నిజం చెప్పండి. సో దాని గురించి అని ఈ ఆయిల్స్ చూశాక నాకు ఎందుకో మీ అందరికీ చెప్పాలనిపించింది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, హెర్బల్ ఆయిల్స్ చాలా మంచిది, కానీ ఇలా మధ్యలో ఉండే ఫేక్ వాళ్ళు వీటిని అయితే నాశనం చేసేస్తున్నారు. చాలామంది వీటినే కొనేసుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళకి, రిటర్న్ చేయడానికి కూడా ఆప్షన్ ఏమీ ఉండదు. సో జాగ్రత్తగా మీరు లింక్ ఓపెన్ చేసుకొని అది నిజమా కాదని 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత అయితేనే మీరు ఆయిల్స్ని అనేది ఆర్డర్ పెట్టుకోండి, సరేనండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోకి వచ్చేసరికి నేను యూట్యూబ్ గురించి నేను చెప్తాను. ప్లస్ నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది,
అమౌంట్ ఎంత వస్తుంది ఏంటనేది కూడా మీకు డీటెయిల్స్గా అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఉంటాను మరి, బాయ్ బాయ్.